రావణాసురుడు ఆ 5 తలలతోని అది కైలాస పర్వతాన్ని ఎత్తడానికి చాలా ప్రయత్నించినప్పుడు ఆ శివుడు తన బొటనవేలుతోని ఆ కైలాస పర్వతాన్ని నొక్కిపట్టడం వల్ల ఆ కైలాస పర్వతం లేవలేకపోతుంది. ఈ రావణునికి ఇంత గర్వం అహంకారం ఉన్నది కాబట్టి అని చెప్పేసి శివుడు అట్లా బొటనవేలుతో వెత్తడం వల్ల అప్పుడు ఆ రావణాసురునికి ఆ గర్వం అహంకారం అనేది తగ్గిపోయి తన పొట్ట చీల్చుకొని పేగులు తీసి వీణలాగా వాయించడంను ఘోరమైన తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యే అప్పుడు వరాన్ని ఇస్తాడు. వరాన్ని ఏం కావాలని కోరుకోమని చెప్పంటే నాకు ఆత్మలింగం కావాలి అని చెప్తే అప్పుడు శివుడు ఆ ఆత్మలింగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆత్మలింగాన్ని తీసుకుపోయిన తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ మీ అందరికి తెలిసే ఉంటుంది. అది అక్కడ మంచిగా చెక్కబడి ఉన్నదని చెప్పారు. చూడండి, ఇక్కడ మనము వచ్చేసి ఆ గుహలని చూసాము, మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే అవుతున్నాము. ఎందుకంటే మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా మేము దారితోని వెళ్తున్నాము. ఈ దారిలో మనకు వచ్చేసి ఈ వెహికల్స్ వెళ్ళడానికంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాం కదా, బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. చాతగాని వాళ్ళు, ముసలి వాళ్ళు ఆ బ్యాటరీ వెహికల్స్లో అలా ఎక్కి పోవడానికి ఈ రహదారి అనేది అరేంజ్ చేశారు. ఈ రోడ్ అనే మార్గంలో వెళుతూ అక్కడ గుహల దగ్గర దిస్తే ఆ గుహలు చూసుకున్న తర్వాత మళ్ళీ వెహికల్ వస్తుంది. వచ్చిన తర్వాత దానిలో ఎక్కి మళ్ళీ ఇంకో గుహకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అలా నడవలేని వాళ్ళు ఈగ ఆటోమేటిక్గా వెళ్ళి చూసుకుంటూ రావచ్చు. చూడండి ఎంత పెద్ద ఉంది, ఇంత పెద్ద కొండను ఎలా చెక్కారు, అసలుకి ఎంత బాగా చెక్కారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమై ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఒకటి గుర్తుంచుకోండి నేస్తాలో, మనము పర్యాటకం వచ్చినప్పుడు అక్కడెక్కడ చెత్త ఉన్నది కదా అని వాటర్ బాటిల్ తాగి ఎక్కడ పడితే అక్కడ పడేయకండి ప్లీజ్. వాటిని తీసుకొచ్చి చెత్త బుట్టలో పడేయండి. ఎందుకంటే మనకు నీట్గా ఉంటే పర్యాటకులు ఎవరైనా చూస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ విధంగా ఆ ప్లాస్టిక్ అనేది భూమిలో కరగడానికి చాలా రోజులు పడుతుంది. అక్కడ ఉన్న పర్యావరణాన్ని కూడా ఈ ప్లాస్టిక్ అనేది కలుషితం చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తీసుకొచ్చి ఆ డస్ట్బిన్లో పడేయడం వల్ల మీరు భూమాతకు ఎంతో సేవ చేసినట్టు అవుతుంది. ఇదైతే గమనించుకోండి. మన ప్రకృతి ఎంత బాగుంటే మనం అంత బాగుంటాం. భూమాత ఎంత బాగుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. అదైతే గమనించండి. మీకు ఎలా అనిపించింది నేను చెప్పింది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది బయటకు వస్తున్నాము, బయటకు వచ్చే వ్యూ మనకు చుట్టుపక్కల మొత్తం చెట్లు అయితే బాగానే ఉంది, గ్రీనరీ కూడా చాలా బాగానే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా వర్షాకాలంలో వెళ్ళినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే చెట్లన్నీ పచ్చగా ఉంటాయి, చుట్టూ గడ్డి కూడా బాగా పెరిగి చాలా గ్రీనరీగా కనబడుతుంది. ఎటు చూసినా గ్రీనరీ. ఆ గ్రీనరీ చూస్తుంటే మన మనసు హాయిగా సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అది గ్రీన్ అనే మహత్యం ఉంటుంది అన్నట్టు. ప్రకృతి మనకు ఇచ్చిన ఆస్వాదాన్ని ఇస్తుంటే మనం అనుభవిస్తే అదే వేరు అన్నట్టు. ఇది మన ఎల్లోరా గుహలలోని మొత్తం లోపల వ్యూ అంతా. మనం అక్కడ తిరిగి వచ్చి అలసిపోయి వస్తాం కదా, ఆకలి బాగా అవుతుంది కదా. మన గేట్ ముంగనే బయటికి రాగానే చాలా వరకు ఫ్రూట్స్ అనేది అమ్ముతూ ఉంటారు. అక్కడ ఆ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. కానీ అక్కడ చాలా వరకు రేట్లు ఎక్కువ చెప్తారు. కొంచెం బ్యారగేనం చేసి అంటే కోషిష్ చేసేసి తీసుకోండి, చాలా బాగుంటాయి. అక్కడ చిన్న బొమ్మలు మనకు అట్రాక్టివ్గా ఇంట్లో ఆకర్షించే బొమ్మలు కూడా చాలా వరకు అమ్ముతారు. కానీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అడిగి తీసుకోండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఆ బొమ్మలను అడిగి తీసుకోవచ్చు. డిఫరెంట్ థింగ్స్ అనేది ఉంటాయి అక్కడ. అవి చూసుకొని మీరు కొంచెం ఖర్చు అనేది తగ్గించుకుంటూ వాళ్ళ దగ్గర కోషిష్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది, ఫ్రూట్స్ కూడా ఉంటాయి, వాటర్స్ కూడా ఉంటాయి, వాటర్ మిలాన్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి మేము ఎండాకాలంలో వెళ్ళాం కాబట్టి వాటర్ మిలాన్ బాగా ఎక్కువ అమ్మారు. సోడాలు కూడా అడెక్కడ నిమ్మ సోడా ఇట్లా చాలా ఎక్కువ అమ్మారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. మీకు ఈ వీడియోలన్నీ చూశారు కదా, ఆ వీడియోలు ఎలా అనిపించాయి, మీకు ఎలా రీచ్ అయ్యాయి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండని అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. మా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం